ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్ వరుస సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు లైవ్ లో. గోపి, కేంద్ర మంత్రుల్ని రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరితో భేటీ అవబోతున్నారు? ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. మొదట కాసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి పట్టణ పేదలకు గృహాలు, అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన అంశాలపైన ఇటు హర్దీప్ సింగ్ పూరితో చర్చించినట్లుగా సమాచారం. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాతో ప్రస్తుతం సమావేశం అయ్యారు. ఆయనతో ఇటు హోంశాఖ పరిధిలో ముఖ్యంగా విభజన చట్టం పెండింగ్ అంశాలతో పాటుగా తెలంగాణలో నక్సల్ ప్రభావిత జిల్లాల అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ నిధులు, అలాగే నూతనంగా ఐపీఎస్ ల కేటాయింపు, ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ సంబంధించిన ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో సిఎస్ అలాగే ఉన్నతాధికారులు కూడా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. సో కేంద్ర మంత్రులతో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇటు భేటీ అవుతున్నారు. వరుసగా ప్రధాని కలిసిన తర్వాత ఇప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ఇటు కేంద్ర మంత్రి దృష్టిలకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం ఈ అమిత్ షాతో భేటీ అనంతరం ఇటు కేంద్ర జలశక్తి మంత్రి ఇటు గజేంద్ర సింగ్ షెకావత్ ని కూడా కలవబోతున్నారు. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి ఇటు జలశక్తి మంత్రిని కోరబోతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలకు సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు, ముఖ్యంగా డ్యామ్ కు సంబంధించి ఇటీవల మేడిగడ్డ డ్యామ్ ని సందర్శించడం జరిగింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. సో ఆయన కూడా ఇటు మంత్రిని కలిసే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించి ఏపీ తెలుస్తున్న అభ్యంతరాలు, అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద డ్యామ్ పరిస్థితులు, సో వీటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా జలశక్తి మంత్రితో చర్చిస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం పీయూష్ గోయల్ ను కలవబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అలాగే ఇటు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయా మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలకు సంబంధించి నేరుగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపనలు అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రాజెక్టులు వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఇప్పుడు అమిత్ షాతో జరగబోయే సమావేశంలో ఏ అంశాలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ భేటీలో ఉండబోతున్నారా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక్కరు, అలాగే ఉన్నతాధికారులు వీళ్ళు మాత్రమే ప్రస్తుతం కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేరు. కాసేపటి క్రితం ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారో ఆ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేరు. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన అంశాల విషయానికి వచ్చినట్లయితే కనుక కొత్తగా ఏర్పాటైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అలాగే సైబర్ క్రైమ్ బ్యూరో వంటి విభాగాల అవసరాలను తీర్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. అలాగే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో సహకారం కావాలని చెప్పి కూడా అమిత్ షాని కోరబోతున్నారు. పూర్తిగా ఇటు తెలంగాణ సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ ల కేటాయింపులకు సంబంధించిన విషయం, అలాగే విభజన చట్టంలో పెండింగ్ అంశాలకి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంది కాబట్టి సో కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో చర్చించబోతున్నారు. సో ఓవరాల్ గా మంత్రిత్వ శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే ప్రస్తుతం ఉన్న నిధుల కొరత, అలాగే కేంద్రం నుంచి ఆర్థిక సహకారంతో పాటుగా కేంద్రం నుంచి ఇప్పటి వరకు గడిచిన 2.5 కేంద్రం నుంచి మంత్రిత్వ శాఖల వారీగా చాలా అంశాలు బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య వైరుధ్యాల నేపథ్యంలో చాలా అంశాలకు సంబంధించి సమన్వయం లేకపోవడంతో పెండింగ్ లో ఉండిపోయిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని కూడా తొలగించుకునేందుకు నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ప్రధాని మోడీని కలిసి అనేక
విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేరుగా కేంద్ర మంత్రులను కలిసి ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, ప్రపోజల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రులకు అప్పగిస్తున్నారు. సో చూడాలి ఎంతవరకు కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డి రిప్రజెంటేషన్స్ కి సానుకూలంగా స్పందిస్తారు, కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు వస్తాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే అమిత్ షాతో రేవంత్ రెడ్డి భేటీ అనేది కొనసాగుతోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.